ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హాట్ ఫేవరెట్ గా మారింది. కాంగ్రెస్ కన్నా ఆ పార్టీ టికెట్ల కోసమే ఎక్కువగా పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎవరైనా పార్టీలో చేరతారా, టికెట్లు ఇద్దామా అని బీజేపీ నేతలు ఎదురు చూశారు. కానీ ఇప్పుడు మాత్రం వస్తామని చెప్పేవారి సంఖ్యను ఊహించలేకపోతున్నారు. సిట్టింగులు తరలి వస్తున్నారు. కాంగ్రెస్ కన్నా ఎక్కువగా బీజేపీ టికెట్లకు డిమాండ్ కనిపిస్తోంది. లోక్సభ సీట్లలో బీజేపీ డామినేషన్ చూపించడం ఖాయమా? తెలంగాణ బీజేపీలో ఈసారి టికెట్ల కోసం భారీ పోటీ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడోసారి విజయం సాధించి మోదీ ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ విజయం సాధిస్తారని నమ్మకం బలంగా ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీలో చేరేందుకు పలు పార్టీల నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. నాగర్ కర్నూల్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ 2 రోజుల తేడాతో బీజేపీలో చేరిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై గ్రాఫ్ కోల్పోయిన బీఆర్ఎస్ అభ్యర్థిగా కంటే ప్రచారంలో ముందున్న బీజేపీ ఎంపీగా బరిలోకి దిగేందుకు వీరు ఆసక్తి చూపిస్తున్నారు. వీరితో పాటు ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఒకరిద్దరు కీలక నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీకి 4 ఎంపీ సిట్టింగ్ స్థానాలున్నాయి. వీటిలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధినేత జి కిషన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిందని పార్టీ వర్గాల సమాచారం. దీంతో పాటు కరీంనగర్ ఎంపీ సీటును బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కి, నిజామాబాద్ పార్లమెంట్ సీటును ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్కు ఖరారు చేశారు. మరో సిట్టింగ్ అయిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని మాత్రం బీజేపీ పెండింగ్లో పెట్టింది. చేవెళ్ల సీటును గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి సీటును మాజీ బీఆర్ఎస్ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్కు ఖరారు చేసిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మహబూబ్ నగర్, మల్కాజ్గిరి వంటి చోట్ల టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాలు దక్కాయి. ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, సిర్పూర్, కాగజ్ నగర్ అసెంబ్లీ సీట్లలో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీకి అనుకూలంగా ఉందని ఆ పార్టీ జరిపిన సర్వేలోనూ తేలింది. దీంతో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్థిత్వంపై బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, మాజీ మంత్రి గెడం సురేష్ బీజేపీలో చేరి పోటీ చేయాలనుకుంటున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సీటును తనకే ఇవ్వాలని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రమేష్ రాథోడ్ కోరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని సర్వేలు వెల్లడించడంతో తెలంగాణలోని రిజర్వ్డ్ సీట్లలో టికెట్ల కోసం ఆ పార్టీ నేతల నుంచి పోటీ నెలకొంది. ఆదిలాబాద్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలు ఎస్టీలకు, వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి ఎంపీ సీట్లను ఎస్సీ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. బీజేపీ నాయకుల మధ్య ఎంపీ టికెట్ల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. మహబూబాబాద్ సీటును బీజేపీకి చెందిన హుసేన్ నాయక్ ఆశిస్తూ ఉండగా తనకు టికెట్ ఇవ్వాలని ఓ బీఆర్ఎస్ నేత గట్టిగా లాబియింగ్ చేసుకుంటున్నారు. నాగర్ కర్నూల్ సీటు కోసం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి ఆసక్తి చూపిస్తూ ఉండగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు పార్టీలో చేరారు. వరంగల్ సీటు కోసం మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ పోటీ పడుతూ ఉండగా బీఆర్ఎస్ నాయకుడు తన పేరును పరిశీలించాలని ముందుకు వచ్చారు. పెద్దపల్లి ఎంపీ స్థానం కోసం కుమార్, మిట్టపల్లి సురేందర్లు పోటీ పడుతున్నారు. ఈసారి రిజర్వ్డ్ స్థానాల కోసం బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వికసిత భారత్, విజయ సంకల్ప యాత్రల పేరిట బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే వివిధ కార్యక్రమాలతో కమలనాథులు ప్రజల్లోకి వెళ్తున్నారు. మోదీ 10 ఏళ్లలో సాధించిన విజయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రాజకీయ వాతావరణం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీకి 4 సిట్టింగ్ స్థానాలుండగా ఈసారి ఎన్నికల్లో వీటి సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణలోని 12 ఎంపీ సీట్లపై గురిపెట్టిన కమలనాథులు దీనికి అనుగుణంగా బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించాలని నిర్ణయించారు. దీనికోసం ఇతర పార్టీల నుంచి నేతలను పార్టీలోకి తీసుకునేందుకు బీజేపీ నేతలు వ్యూహాలు రూపొందించారు. రామమందిర నిర్మాణం, 10 ఏళ్ల అభివృద్ధి పనులతో మోదీ పట్ల ఓటర్లలో ఆదరణ పెరిగిన నేపథ్యంలో కనీసం 8 స్థానాలనైనా సాధించాలని బీజేపీ నేతలు కృత నిశ్చయంతో ఉన్నారు. దీంట్లో భాగంగా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సత్తాను చూపించేందుకు నేతలు పట్టుదలగా ధీటైన వ్యూహాలతో ముందుకు పోతున్నారు. ప్రస్తుత వాతావరణం తమకు అనుకూలంగా ఉందని గట్టిగా నమ్ముతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.